కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేయబడిన వరంగల్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. మహిళలను గౌరవించే సంస్కృతి నుంచి తెలుగు రాజకీయాలు మహిళలను కించపరిచే స్థాయికి దిగజారుతున్నాయని చెప్పడానికి ఈ తీన్మార్ వ్యాఖ్యలు కూడా నిదర్శనంగా చెప్పొచ్చు. స్థానిక సంస్థల ఎన్నికలకు 42% రిజర్వేషన్ అంటూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన నిర్ణయాన్ని కవిత తన విజయంగా జాగృతి పోరాట ఫలితంగా ప్రకటించుకున్నారు. ఈ ప్రకటనే తీన్మార్ అనుచిత వ్యాఖ్యలకు బీజం వేసింది. బీసీలకు కవితకు ఏం సంబంధం? కవిత బీసీ రిజర్వేషన్ల కోసం తీహార్ జైలు నుంచి పోరాటం చేసిందా అంటూ మొదలుపెట్టిన మల్లన్న హద్దులు దాటి విమర్శలకు దిగారు. దాంతో కవిత అనుచరులు తీన్మార్ ఆఫీస్ మీద దాడికి ప్రయత్నించారు. అక్కడ తీన్మార్ సిబ్బంది కూడా కవిత అనుచరుల మీద గన్తో దాడికి దిగారు. ఈ మొత్తం ఎపిసోడ్లో కవితకు తీన్మార్ వ్యాఖ్యలతో అవమానం జరిగిన మాట అయితే వాస్తవం. అయితే ఒక మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంటి ఆడపడుచుకు ఇంతటి అవమాన భారం ఎదురైనప్పటికీ బీఆర్ఎస్ మౌనంగా ఉండిపోయింది. తీన్మార్ మల్లన్న కవితను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యల పట్ల ప్రత్యర్థి పార్టీ నాయకులైన కాంగ్రెస్ సైతం తీన్మార్ చర్యలను తప్పుపట్టారు. కానీ సొంత పార్టీ మహిళా నేత మీద ఇటువంటి దుస్సాహసానికి పాల్పడిన మల్లన్న మీద బీఆర్ఎస్ మాత్రం మౌనంగానే ఉండిపోవటం కాస్త ఆశ్చర్యానికి గురిచేసింది. ఇటు పార్టీ నాయకులు కానీ బీఆర్ఎస్ సోషల్ మీడియా కానీ కవితకు మద్దతు తెలపలేదు. తీన్మార్ మల్లన్న వ్యాఖ్యలను ఖండించలేదు. అలాగే అటు తండ్రి కేసీఆర్ కానీ ఇటు అన్న కేటీఆర్ కానీ తమ ఇంటి ఆడబిడ్డపై ఇటువంటి నీచ వ్యాఖ్యలు చేసిన తీన్మార్ మల్లన్నపై ఎటువంటి దాడి చేయలేదు. గతంలోనూ కవిత అరెస్టు పట్ల అవసరమైనంత మేర బీఆర్ఎస్ స్పందించలేదు అన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. అలాగే నేడు కవితపై మల్లన్న వ్యాఖ్యల నేపథ్యంలో అసలు బీఆర్ఎస్ నుంచి స్పందనే లేదు. దీంతో బీఆర్ఎస్కు కవితకు మధ్య రోజు రోజుకి దూరం పెరుగుతుందనేది ఇక్కడ స్పష్టమవుతోంది. బీఆర్ఎస్ నాయకత్వం పట్ల కవిత వ్యతిరేక స్వరం వినిపిస్తున్నందుకే నేడు కవితకు జరిగిన అవమానానికి గళం విప్పలేకపోయిందా? గులాబీ బాసు కవితను పొమ్మనలేక పొగపెడుతున్నారా? అందుకే ఈ ఘటన పట్ల గులాబీ దండు గమ్మన ఉండిపోయిందా? ఇలా అనేక ప్రశ్నలు బీఆర్ఎస్ గుమ్మం ముందు జవాబు కోసం ఎదురుచూస్తున్నాయి.